ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ఇష్టంతో చదివితే పరీక్షలో తప్పకుండా విజయాన్ని సాధించగలరని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం చర్చ్ స్క్వేర్ సెంటర్లో గల బచ్చురామం బాలికల ఉన్నత పాఠశాలలో నా పరీక్ష నా విజయం కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులతో విద్యాశాఖ అధికారులు నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా చదివితే పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించగలరని, విద్యార్థులు భయానికి లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలని, పరీక్షల జీవితంలో ఒక దశ మాత్రమేనని, దానికి భయపడాల్సిన అవసరం లేదని, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు కూడా విద్యార్థులపై ఒత్తిడి కలిగించకుండా ప్రోత్సహించాలని ఆయన కోరారు. విద్యార్థులు సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే తమ లక్ష్యాలను సులువుగా చేరుకోగలరని, అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలకు, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా పాఠశాలలో మౌలిక వసతులు, అభివృద్ధి, ఆధునిక సదుపాయాలతో నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నారని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి అందిపుచ్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పరీక్షల కూడా ఏ ఒత్తిడి లేకుండా చూసుకోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు చూస్తే చూడండి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మీ అందరికీ చెప్పాలి, స్కూల్ డ్రెస్సులు ఇచ్చారు, మంచిగా బుక్స్ ఇచ్చారు, మంచి భోజనం పెడుతున్నారు. అదేవిధంగా ప్రతి క్లాస్ రూమ్లో కూడా బెంచెస్, ఫ్యాన్లు, టీచర్స్కి ఏ రకమైన అక్కడ ఇబ్బంది లేకుండా బాడీకి సదుపాయం కల్పించడం జరిగింది. అన్నీ కూడా సమకూర్చింది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా సమకూర్చింది. ఇదివరకు అయితే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి కాలేజీ వాళ్ళు కూడా భోజనాలు లేవు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా భోజనాలు పెడుతుంది రోజున. ఇవన్నీ కూడా సమకూరుస్తుంది. ఎందుకంటే మీరు అందరూ బాగా చదువుకోవాలి, భవిష్యత్తులో గొప్పవాళ్ళు కావాలని. అంతేకాదంటే ముఖ్యంగా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, మంచి టీచర్స్ ఉన్నారు. మనకి ప్రైవేట్ స్కూల్ కంటే మంచి టీచర్స్ ఉన్నారు మన దగ్గర, బాగా చెప్తున్నారు వాళ్ళు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గమనించింది ఏంటంటే చాలా చోట్ల చాలామంది పిల్లలు బాగానే చదువుతున్నారు, పరీక్ష అంటే భయపడిపోతున్నారు అన్న ఆలోచన తెలుసుకుని ఈరోజు ప్రత్యేకంగా మనం మొట్టమొదటికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మనమే తీసుకున్నాం ఈ కార్యక్రమం. అయితే ఈరోజు మీరందరూ ధైర్యంగా చదువుకోవాలి, అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. భవిష్యత్తు బాగా చదివి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి నెక్స్ట్ మీరు ఏదనుకుంటున్నారో రేపు భవిష్యత్తులో చాలామంది చాలా కోరికలు ఉంటాయి. అమ్మా నాన్నకి కోరికలు ఉంటాయి, అమ్మా నాన్న కోరిక మీతో చెప్తూ ఉంటారు, మీకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి.